పోవటం చేసిన అంటే మాలల కోసమే చేశాను. ఎగ్జాంపుల్, మాది హంటర్ రోడ్ షాంపేట్, అప్పటికి ఎంఆర్పిఎస్ లేదనుకుందాం. 81, 82, 83 అంటే దాదాపు అప్పుడు నేను 10th పాస్ అయ్యి ఇంటర్లో అడుగు పెట్టాలనుకున్న సమయంలో మా ఒక 200 ఇండ్లు మాదిగలు ఉంటే మా మాలలై ఒక 12-13 ఇండ్లు ఉంటాయి. కొద్దిగా ఊరుకు దగ్గర ఉంటుంది. మేము ఊరుకు కొంత దూరం ఉంటాం. ఊరును ఆనుకొని అయిన ఉంటాయి. వాళ్ళ మీద కొంత ఊరుకు దగ్గర ఊరులో ఉండబడే ఆధిపత్య వర్గాలు అక్కడ మహిళలను వేధించి అది చేసేవాళ్ళు. ఒకనో సందర్భంలో ఒక మహిళను వేధిస్తున్న సమయంలో వాళ్ళ అన్న ఘర్షణ పడితే ఆయన వచ్చి వీళ్ళు కొట్టేశారు. ఆ కొట్టిన దాన్ని ఆధారం చేసుకొని అప్పుడు ఫిట్స్ వస్తే కింద పడి ఎట్లయితే కొట్టుకుంటారో గట్ల కొట్టుకుంటున్నారు. కొమరే అనే ఒక మాల సోదరుడు, ఆయనను మేము అప్పుడు తీసుకెళ్లి హాస్పిటల్ వేసాం. హాస్పిటల్ వేస్తే మమ్మల్ని కొట్టారు. మమ్మల్ని ఇళ్ళ దాకా తను కొట్టేశారు. ఎంతకాలం ఇది వాడాలని చెప్పి వాళ్ళని మేము ఎదుర్కొన్నాం. వాళ్ళు మాకు మధ్యలో జరిగిన ఘర్షణలు, ప్రతిదాడుల మధ్యలో మేము గాయాలు గురైనాం. మా చేతిలో వాళ్ళు కొంతమంది గాయాలు గురైన వాళ్ళు ఒక్కొక్కరు తర్వాత చనిపోయాడు. మా మీద కేసు పడ్డది. ఎప్పుడు కేసు పడ్డది? 82లో కేసు పడ్డది. ఇప్పుడు 2024, 42 ఏళ్ల క్రితం నేను జైల్లో ఉన్నా. ఎవరి కోసం జైల్లో ఉన్నా? ఇక నేను చదువుకోలే. ఇక అక్కడి నుంచి 6 నెలలు మేము జైల్లో ఉన్నాం. అంటే ఉద్యమం మొదలు కాక ముందే నేను జైలుకి వెళ్ళినోని కదా. ఎవరి కోసం జైలుకి వెళ్ళినంటే నా మాల చెల్లెను ఇట్లా చేస్తున్న క్రమంలో అన్న అడ్డుకుంటే ఆయనను కొడితే మేము తీసుకెళ్తే మమ్మల్ని కొడితే దాన్ని ప్రతిఘటన కోసం చేశాం కదా, జైలుకి వెళ్ళాను. అప్పటి నుంచి చదువు లేదు. తర్వాత ఆ పోరాటంలో మాకు కొంత పీపుల్స్ వారు ఆనాడు రాడికల్స్ మాకు అండగా ఉన్నారు కాబట్టి దాంట్లో ఆకర్షితులైన కొంత నక్సలైట్ అండర్గా ఉండు ఇవి మళ్ళీ బయటకు వచ్చాం. డెమోక్రట్ ఉద్యమం నడుపుతున్నాం. అంటే మొదటి జైలుకి వెళ్ళింది ఎవరి కోసం? మా వాళ్ళ కోసం. పోనీ మాది వరంగల్. నేను ఒంగోలు ఎందుకు ఏర్పాటు చేయాలి? ఎంఆర్పిఎస్ వరంగల్లో ఏర్పాటు చేయవచ్చు కదా. ఒంగోలు ఏర్పాటు చేయడానికి కారణం చెప్పాను కదా. ఒంగోలుకు ఒక 20-25 కిలోమీటర్ దూరంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి అనే మండలం ఉంటుంది. గ్రానైట్ క్వారీలకు అది పెద్ద ఫేమస్ కాలేదు. అక్కడ ఏషమ్మ, రామలం, అంజమ్మ అనే 3 మహిళల్ని ఆదివారం పూట గ్రానైట్ క్వారీలో అత్యాచారాలు చేసి చంపేశారు పనికి పోతే. ఆ చంపిన సంఘటన మీద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరగడం కోసం నేను అక్కడికి వెళ్ళాను. మరి అక్కడికి వెళ్ళి జరిగిన పరిణామాల భాగంగా మాదిగలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని తర్వాత 2 ఏళ్ళు గ్రహించి నేను 92లో అక్కడికి వెళ్ళాను. 94 ఉద్యమం మొదలైంది. మరి ఎవరి కోసం వెళ్ళినట్టు? వాళ్ళకు వెళ్ళాను. ప్రకాశం జిల్లాకి వెళ్ళాను. అక్కడ కందుకూరులో బృందావనం మన మాలపల్లె మీద అగ్రకులాలు దాడి చేశారు. కట్ర విజయసాగర్ అనే తమ్ముడు చంపబడ్డాడు. నేను అక్కడ 6 నెలలు ఉన్నాను. 9 నెలలు చీమకుర్తి మాలపల్లెలో పడుకున్నా. 6 నెలలు కందుకూరు బృందావనం మాలపల్లెలో పడుకున్నా. ఇవన్నీ వాళ్ళకు నాకు అభిమానం ఉంటుంది కదా. వాళ్ళు చుండూరు మాలపల్లెలో నేను పడుకున్నా. నా పట్ల అభిమానం ఉంటుంది కదా. నెల తరబడి ఆడ ఉన్నాను కదా. అంటే ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు ఎవరి కోసం పనిచేసిందంటే నేను అటుపోయినా కదా. మా ఊర్లో ఉండి జైలుకి వెళ్ళింది మా మాలల కోసమే. నేను జిల్లా దాటి అక్కడికి వెళ్ళింది కూడా మా పిల్లల కోసమే.